హాయ్ వీవర్స్, నా నవీన్ సిడి టెక్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిట్లో నుంచి నేను మాట్లాడుతాను. ఇప్పుడు వచ్చి చూస్తూ అంటే మనకు బ్రాడ్కాస్ట్ చేసేని కోసం మన కాడ ఉండేది సాఫ్ట్వేర్ బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు చూస్తూ అంటే ఇంటర్నెట్లో చాలా ఫ్రీ సాఫ్ట్వేర్స్ ఉంది, కాస్ట్ ఇచ్చి తీసే సాఫ్ట్వేర్స్ ఉంది. బట్ చూస్తుంటే మన సాఫ్ట్వేర్ మరి ఒక స్పెషాలిటీ ఎక్కడనే ఉండదు. నా ఎట్లా చెప్తానంటే మన సాఫ్ట్వేర్లో చూస్తూ అంటే అన్ని ఫీచర్స్నే కలబెట్టి ఒక సింగిల్ సాఫ్ట్వేర్గా మనం చూస్తుంటే డెవలప్ చేస్తుంటాం. దీంట్లో చూస్తుంటే ఫుల్గానే మనకు క్లౌడ్ బేస్లో రన్ అవుతుంది. మనకి ఇది అన్ని సిస్టంలోనే సపోర్ట్ అవుతుంది. ఐ మీన్ మనం ఒక Pentium 4 డ్యూయల్ కోర్ అన్ని సిస్టంలోనే మన దాంట్లో నుంచి స్టార్ట్ చేసి మనం ఇప్పుడు లేటెస్ట్ i7 వరకు చూస్తుంటే అన్నినే సపోర్ట్ అవుతుంది. అదే మరి ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ బేస్లో ఉండే అన్ని దాంట్లోనే సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు మన లేటెస్ట్ విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10 అన్ని ఓఎస్లోనే మనకు చూస్తుంటే సపోర్ట్ అవుతుంది. ఇది చూస్తుంటే మనకు ఒక లో కాన్ఫిగరేషన్ సిస్టమ్ కొనాలి, బాగా గుడ్గా ఒక ప్రాబ్లం లేకుండా, స్టక్కింగ్ లేకుండా, బఫరింగ్ లేకుండా, మన సిస్టమ్ హ్యాంగింగ్ లేకుండా అన్నినే మనకు పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. మనకు కావాల్సింది ఒక ఇంటర్నెట్. దీంట్లో చూస్తుంటే మన ఇంటర్నెట్ ఉంటే మటుదా మన సాఫ్ట్వేర్ లాగిన్ అవుతుంది. ఫస్ట్ ఇప్పుడు నేను మన సాఫ్ట్వేర్లో ఉండే మల్టీ ఫీచర్స్ బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి ఫస్ట్ మన సాఫ్ట్వేర్ లాగిన్ చేసేనికి మీకు చెప్పిస్తాను. మన సాఫ్ట్వేర్లో చూస్తుంటే ఫుల్గా క్లౌడ్ బేస్లో రన్ అయ్యే దాంట్లో మీకు చూస్తుంటే క్లౌడ్లో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసేస్తున్నాం. ఆ అకౌంట్ పోసి మీరు లాగిన్ చేస్తే మట్టుందా మనకు అది ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు చెప్పేసి చూస్తుంటే సిడిఎన్లో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసి దాని లింక్ యూసర్ నేమ్ పాస్వర్డ్ మీకు ప్రొవైడ్ చేస్తాం. ఆ యూసర్ నేమ్ పాస్వర్డ్ మీకు ఎవరికి తెలిసిందో వాళ్ళు ఒక్కరి వల్లనే దీన్ని యాక్సెస్ చేయవలసింది. సో దీనివల్ల చూస్తుంటే హ్యాకింగ్ అట్లా మరి ఒక ప్రాబ్లమ్ ఉండదు. ఎలా చూస్తుంటే ఫుల్గా మన ఓన్ సిడిఎన్లో ఉండేది యూసర్ నేమ్ పాస్వర్డ్, దాన్ని బట్టి మనం రన్ చేసే దాంట్లో ఒక ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మీకు మనం ప్రొవైడ్ చేసే యూసర్ నేమ్ పాస్వర్డ్ వేసి మనం లాగిన్ చేస్తాం. ఇది వచ్చి చూస్తుంటే మనకు ఫుల్గా క్లౌడ్ బేస్లో రన్ అయ్యే దాంట్లో మనకు ఇంటర్నెట్ ఉంటే మటుదా మనకు లాగిన్ అవుతుంది. మన ఇక్కడ నుంచి మనం ఇచ్చే ఇక్కడ నుంచి మన రిక్వెస్ట్ ఇస్తుంటే అది మన సిడిఎన్లో పోయి కాల్ చేసి మన సిడిఎన్లోంచి ఇది లాగిన్ అవుతుంది. మన సాఫ్ట్వేర్ చూస్తుంటే ఒక 1-2 సెకండ్స్లో మన సాఫ్ట్వేర్ లాగిన్ అవుతుంది. నేను చూస్తుంటే ఇది మన IVB7 బ్రాడ్కాస్టింగ్ సాఫ్ట్వేర్, స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్. దీంట్లో చూస్తుంటే మల్టీ ఫీచర్స్ ఉంది. మనకు చూస్తుంటే ఒక థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్లో అంతా స్ట్రీమింగ్కి ఒక తని టూల్స్ యూస్ చేయాలా, మళ్ళీ చూస్తుంటే సర్వర్లో స్టోర్ చేసేది ఒక తని టూల్స్ యూస్ చేయాలా. ఒక్కొక్క ఫీచర్స్కు ఒక్కొక్క సింగిల్ ఫీచర్స్కు చూస్తుంటే సింగిల్ సాఫ్ట్వేర్ యూస్ చేయాలా. బట్ మనోడి సాఫ్ట్వేర్లో చూస్తుంటే అన్నీ మిక్స్ అవి ఉంటుంది. ఇప్పుడు చూస్తుంటే స్ట్రీమింగ్కు దీంట్లోనే ఉంటుంది. దీంట్లోనే చూస్తుంటే సర్వర్లో స్టోర్ చేసే మరి ఒక ఆప్షను ఉంది. దీంట్లోనే మన లోకల్ హార్డ్ డిస్క్లో స్టోర్ చేసుకునే కానీ ఆప్షను ఉంది. ప్లస్ చూస్తూ అంటే ఒక సెండ్ ఫ్లాష్ మెసేజ్ అట్లనే ఒక ఆప్షన్ ఉంది. అది చూస్తుంటే మనకు మనోడి ఏదాச்சும் ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే అది మనం ఫస్ట్లోనే మనం ఇచ్చుకుంటాం. అట్లా మరొక ఆప్షన్ ఉంది. దీంట్లోనే చూస్తుంటే చాట్ బాక్స్ అట్లనే ఒక ఆప్షన్ ఉంది. మనోడి వ్యూవర్స్ బయట నుంచి చాట్ చేసుకోవచ్చు, దాన్ని మన అడ్మిన్గా మనం చాట్ చేయొచ్చు. అట్లా మరి కానీ ఒక ఆప్షన్స్ ఉంది. ప్లస్ చూస్తూ అంటే మన వీడియో అప్లోడ్ చేసేది స్ట్రీమింగ్ చేయకుండా బ్రాడ్కాస్ట్ లేకుండా డైరెక్ట్గా మనం అప్లోడ్ చేసే మరి ఆప్షను ఉంది, డౌన్లోడ్ చేసే మరి ఆప్షను ఉంది. ప్లస్ చూస్తూ అంటే డొమైన్ రిస్ట్రిక్షన్ అట్లని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ వచ్చి చూస్తుంటే మనకు ఇంకా చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంటే మీకు ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేది మన సాఫ్ట్వేర్లో స్ట్రీమింగ్. మనకు స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్లో ఎట్లంతా ఇది వర్క్ అవుతుంది, ఏమేమంతా ఉంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్లో చూస్తూ అంటే జస్ట్ మనం ఒక ఆడియోని ఎనేబుల్ చేస్తాము. ఆ ఆడియోని ఎనేబుల్ చేస్తుంటే మనకు దీంట్లో చూస్తుంటే డివైస్ అట్లనే ప్లేస్లో చూస్తుంటే మనకు డివైస్ మనం ఏం క్యాప్చరింగ్ డివైస్ ఇస్తామో ఆ డివైస్ మనకు వచ్చేస్తుంటే లోపల వస్తుంది. మనకు వచ్చి మన IVB7 సాఫ్ట్వేర్కు IVB7 హార్డ్వేర్దా వర్క్ అవును అట్లనే కాదండి సార్. మనది చూస్తుంటే అన్ని ఎక్విప్మెంట్లే సపోర్ట్ అవుతుంది. ఎట్లా మరి అని ఎక్విప్మెంట్ కన్నా సపోర్ట్ అవుతుంది, ఎట్లా మరి అని ప్లేఅవుట్ విర్చువల్ డివైస్ ఉంటుందంటే అది మన దీంట్లో సపోర్ట్ అవుతుంది. సో మన ఎక్విప్మెంట్ బేస్లోనూ మనం చేయొచ్చు, మన విర్చువల్ డివైస్ బేస్లోనే చేయొచ్చు. సో మనకి ఏది కావాలన్నా మన ఎక్విప్మెంట్ ఇది సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేస్తుంటే వీడియో అనేది ఏది చెప్పేసి మనం చూసి సెలెక్ట్ చేసుకుంటాం. వీడియోకు మనం చూస్తుంటే అన్ని డిస్పాచ్ దాంట్లో మనకి ఏది మన వీడియో క్యాప్చరింగ్ డివైస్ అని చూసి దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇదేదా సార్ మన సింపుల్, ఇది మన స్ట్రీమింగ్ పార్ట్ కానీ ఒక ఇది. నెక్స్ట్ వచ్చి చూస్తుంటే మన సేవ్ ఆన్, దీంట్లోనే చూస్తుంటే సేవ్ ఆన్ హార్డ్ డిస్క్ అట్లనే మరి చూస్తుంటే మన లోకల్ హార్డ్ డిస్క్లో స్టోర్ చేసి పెట్టిన కానీ ఒక ఆప్షన్ అండి సార్. ఇది చూస్తుంటే మన లోకల్ హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతుంది. జస్ట్ మీరు ఇది ఎనేబుల్ చేస్తారు. ఇక్కడ ఈ టిక్ ఎనేబుల్ చేస్తుంటే మనకి ఇక్కడ బ్రౌజ్ అనే ప్లేస్కి మనం క్లిక్ చేస్తుంటే
మన లోకల్ హార్డ్ డిస్క్లో ఉండే ప్యాత్ వస్తుంది. మనకి ఆ ప్యాత్లో ఎక్కడ మనకి స్టోర్ చేయాలో ఆ ప్యాత్ మనం సెలెక్ట్ చేస్తుంటే ఇట్లా మరి మనకి వీడియోస్ చూస్తుంటే స్టోర్ అవుతుంది. ఇది చూస్తుంటే మనకు లోకల్గా ఒక వీడియోగా స్టోర్ అవుతుంది, మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తుంటే దీంట్లో మన సేవ్ ఆన్ సర్వర్ అట్లనే ఒక ఆప్షన్ ఉంది. జస్ట్ మీరు దీన్ని ఇక్కడ ఎనేబుల్ చేస్తుంటే మనకు ఆటోమేటిక్గా మన సిడిఎన్ మీ గురించి చెప్పేసి చూస్తుంటే సిడిఎన్లో ఒక స్టోర్ చేసి పెట్టిన కానీ ఒక ప్లేస్ పెట్టి మనం అరేంజ్ చేస్తుంటాం. ఆ ప్లేస్లో ఆటోమేటిక్గా స్టోర్ అవుతుంది. ఒక మ్యారేజ్ ఈవెంటో లేదా ఏదో ఒక స్కూల్ ఫంక్షన్స్, కాలేజ్ ఫంక్షన్స్, ఏదో ఒక వెబినార్ అనినే చూస్తుంటే మనం సర్వర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇది సర్వర్లో స్టోర్ చేసి పెట్టేస్తుంటే ఒక ఈవెంట్ ఓవర్ అయినాకనో మన దాన్ని చూస్తుంటే అప్డేట్ చేస్తుంటే ఎవరికైనా చూసుకోవచ్చు. అట్లా మరొక ఆప్షన్స్ ఉంది సార్ మన దీంట్లో. ప్లస్ చూస్తుంటే మన దీంట్లో స్విచ్ సిడిఎన్ ఒక ఆప్షన్ ఉంది. జస్ట్ మనం ఈ స్విచ్ సిడిఎన్ అట్లనే ఒక ప్రెస్ చేస్తుంటే మనకు ఒక సిడిఎన్లోంచి ఇంకొక సిడిఎన్కు అట్లనే చేంజ్ అవుతుంది. ఇది చూస్తుంటే మీకు ఏమన్నా ఇంటర్నెట్ చాలా బాగుంది బట్ చూస్తుంటే మీకు బఫరింగ్ వస్తుంది లేదో ప్రాబ్లం ఉంటుందంటే మీరు జస్ట్ స్విచ్ సిడిఎన్ అట్లనే ఒక ఆప్షన్ మీరు కొడుతారంటే మనకి ఇక్కడ స్విచ్ సిడిఎన్ సక్సెస్ఫుల్లీ అట్లని చెప్పేసి చూస్తుంటే మన మెసేజ్. ఈ మెసేజ్కి ఏం మీనింగ్ అంటే ఒక సిడిఎన్లోంచి ఇంకొక సిడిఎన్కు ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఇది చూస్తుంటే ఇట్లా మరి ఆప్షన్ ఒక సాఫ్ట్వేర్లో ఒక బ్రాడ్కాస్టింగ్ సాఫ్ట్వేర్ ఒక బ్రాడ్కాస్టింగ్ సర్వర్లో ఇట్లా మరొక ఆప్షన్ లేదండి సార్. ఒక సిడిఎన్లోంచి ఒక సిడిఎన్కు చేంజ్ అయ్యే ఆప్షన్ మన సాఫ్ట్వేర్లోనే ఉందండి సార్. ఇది చూస్తుంటే నెక్స్ట్ చూస్తుంటే మనకు ఇప్పుడు మనం స్ట్రీమింగ్ పార్ట్ అయింది ప్లస్ చూస్తుంటే స్టోరేజ్ పార్ట్ అయింది. ఇప్పుడు చూస్తుంటే మీకు చాట్ బాక్స్ అట్లనేది మీకు వచ్చేస్తుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చాట్ బాక్స్ అట్లనేది మనం క్లిక్ చేస్తుంటే ఇక్కడ మనం ఏం టైప్ చేస్తాం అది వచ్చి మన అడ్మిన్ మన ఇక్కడ మనం ఏం నేమ్ కావాలని మనం పెట్టుకోవచ్చు. మన నేమ్ పెట్టుకొని ఇక్కడ మనం ఏం మెసేజ్ పెడతామో ఆ మెసేజ్ చూస్తుంటే మనకు చాట్ బాక్స్లో మన ప్లేయర్ పక్కన ఒక బాక్స్లో ఉంటుంది, ఆ బాక్స్లో వచ్చి మనకు డిస్ప్లే అవుతుంది. అట్లా మరి బయట నుంచి వాళ్ళు ఆ వెబ్సైట్లో వీవర్స్ చూసేవాళ్ళు వాళ్ళు ఏమన్నా చాట్ చేయాలా ఏదాச்சும் ఒక మెసేజ్ చేయాలంటే వాళ్ళు అక్కడి నుంచి పెట్టే మెసేజ్ మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది సార్. మనం అట్లా మరి చూస్తుంటే ఇక్కడ అనినే ఈ మన ఇచ్చిన మెసేజ్ అనినే క్లియర్ చేసే కానీ ఆప్షన్స్ ఉంది సార్. మనం జస్ట్ ఇక్కడ చూడండి క్లియర్ ఆల్ అట్లనే ఒక బాక్స్ని మనం అట్లా క్లిక్ చేస్తుంటే మనకు ఆటోమేటిక్గా అది ఫుల్గా చూస్తుంటే ఎరేస్ అవుతుంది సార్. మనకి ఇది ఎరేస్ అవుతుంది ప్లస్ చూస్తుంటే ఇది మనం క్లోజ్ చేస్తుంటే మనకు అది క్లోజ్ అవుతుంది సార్. ఇది చూస్తుంటే మనకు చాట్ బాక్స్. ఇది చూస్తుంటే మన చాట్ బాక్స్ మన బయట ఉండేవాళ్ళు మనం చాట్ చేసుకుంటాం, మనం ఏది చాట్ చేసుకుంటామో ఇది చూస్తుంటే లైవ్ చాట్ బాక్స్ అండి సార్. నెక్స్ట్ చూస్తుంటే సెండ్ ఫ్లాష్ మెసేజ్ అట్లనే ఒక ఆప్షన్ వచ్చి మీకు చెప్తాను సార్. ఈ సెండ్ ఫ్లాష్ మెసేజ్ అట్లనే వచ్చి మనకు ఎలా ఉపయోగపడుతుందంటే మనకు ఒక ప్రోగ్రామ్ ఈవెంట్ వచ్చేస్తుంటే ఒక టైంకు ఈ టైంకి స్టార్ట్ అవుతుంది, ఈ రోజులో ఇట్లా స్టార్ట్ అవుతుంది అట్లా అని చెప్పేసి మనం ఒక ఎస్టిమేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తామండి సార్. అది మన స్ట్రీమింగ్ స్టార్ట్ చేయకుండానే మన ఫస్ట్లోనే ఇది చేసుకోవచ్చండి సార్. జస్ట్ మనం ఏం కాదండి సార్ ఇక్కడ మన ప్లేయర్ ఐడి డిఫాల్ట్గా మనకి సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి చూస్తుంటే సెలెక్ట్ టెక్స్ట్ సైజ్ మనకు వచ్చి చూస్తుంటే ఎట్లా మరి సైజ్ కావాలా ఎలా సైజ్ ఆ సైజ్ మనం సెలెక్ట్ చేసుకుంటాం సార్. నెక్స్ట్ వచ్చి చూస్తుంటే ఫాంట్ మనకి ఎలా ఫాంట్ అన్ని ఫాంట్నే ఉంటాయి సార్. మనకి దీంట్లో ఫాంట్ మనకు వచ్చి బాగుంటుంది తెలిసిన ఆ ఫాంట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి చూస్తుంటే కలర్ మనోడి టెక్స్ట్ కలర్ ఎట్లా కావాలా అట్లా అని చెప్పేసి మన ఆ కలరు మనం చూస్తుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు సార్. మనకి ఏ కలర్ బాగుంటుందో మనం ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టే మీద ఒక ఆప్షన్ ఉంటుంది సార్. మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ మనం చూస్తుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉంది, మనం ఎట్లా కన్నా మనకు కలర్ పెట్టుకోవచ్చు అండి సార్. నెక్స్ట్ చూస్తుంటే సెలెక్ట్ టెక్స్ట్ అలైన్ అట్లనే చూస్తుంటే మనకు టెక్స్ట్ స్కార్లింగ్ టెక్స్ట్ ఫ్లాష్ న్యూస్ అట్లనేది వచ్చేస్తుంటే మనకు బాటంలో రావాలన్నా టాప్లో రావాలన్నా మిడిల్లో రావాలన్నా ఎట్లా కన్నా మనం పెట్టుకోవచ్చు సార్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బాటంలో నేను సెలెక్ట్ చేసుకుంటానండి సార్. నెక్స్ట్ వచ్చేస్తుంటే మనం సెండ్ చేసే ఆ ఫ్లాష్ మెసేజ్ స్పీడ్ ఎట్లా రన్ అవ్వాలా దాని స్పీడ్ వచ్చి మనం ఇక్కడ వచ్చేస్తుంటే మెన్షన్ చేస్తాం సార్. 100 స్పీడ్ నేను ఇప్పుడు పెడతాను. నెక్స్ట్ వచ్చేస్తుంటే మనకు దాంట్లో ఏ మెసేజ్ మీకు వచ్చేస్తుంటే ఈ మెసేజ్ వచ్చి అన్ని లాంగ్వేజ్లో మనకు సపోర్ట్ అవుతుంది సార్. తెలుగు, మలయాళం, తమిళ్, ఇంగ్లీష్ అట్లా మరి మనకు మల్టిపుల్ లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్నే సపోర్ట్ అవుతుంది సార్. మన అన్ని లాంగ్వేజ్నే దీంట్లో చేసుకోవచ్చు. మనం జస్ట్ ఇక్కడ ఎట్లా మరి ఇది సెలెక్ట్ చేస్తామో మనం ఏ మెసేజ్ పెట్టాలో ఆ మెసేజ్ మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో ఎట్లా కావాలో అది మనం టైప్ చేసుకుంటామో పెట్టేసి ఇక్కడ సెండ్ అని మనకు ఒక ఆప్షన్ ఉంది సార్. ఈ సెండ్ అనే ఆప్షన్ జస్ట్ మీరు ఒకసారి క్లిక్ చేస్తుంటే మనకు అది మన వెబ్సైట్లో వస్తుందండి సార్. మనకి ఇక్కడ చూస్తుంటే మెసేజ్ సెండ్ సక్సెస్ఫుల్లీ అట్లా అని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సార్. మనకు మెసేజ్ సెండ్ అయింది ఎట్లా అని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మన దీంట్లో పోయి చూస్తున్నాం సార్ వెబ్సైట్లో.
మనోడియ వెబ్సైట్లో పోయి మనోడియ ప్లేయర్లో పోయి చూస్తుంటే మనకు అది ఎట్లా మనకు వస్తుంది అట్లా అనేది మీకు తెలిసింది సార్. మనకు చూడండి సార్, మనోడియ ప్లేయర్ లోపల అది చూస్తుంటే ఆ మెసేజ్ వచ్చి మనకు వస్తుంది సార్. మనకు వచ్చేస్తుంటే మనం అక్కడ మనం సెలెక్ట్ చేసి మన ఎట్లా మరి కలర్, మనకి ఎట్లా మరి ఫాంట్ అన్ని ఆప్షన్నే మనం పెట్టుకుంటాం సార్. మనకి ఏది కావాలో అది మనం సెలెక్ట్ చేసి మనకి ఇదే సింపుల్ సెట్టింగ్స్ అండి సార్. ఇదంతా సెలెక్ట్ చేసి మీరు సెండ్ ఫ్లాష్ ఆ సెండ్ అనే బటన్ మనం ప్రెస్ చేసినామంటే మనకు ఆటోమేటిక్గా సెండ్ అవుతుంది సార్. ఇది చూస్తుంటే అన్నినే మనం ఒకే సాఫ్ట్వేర్లో కలబెట్టి పెట్టున్నాం సార్. మననే ఒకే సిడిలోంచి అన్నినే రన్ అవుతుంది సార్. మనకి ఇది చూస్తుంటే లైవ్ ఫ్లాష్ మెసేజ్ చూస్తుంటే మనకు ఇమీడియట్గా మనం ఇక్కడ సెండ్ కొట్టిందే మనకు వచ్చేస్తుంది సార్. మనకు అక్కడ మనం ఏం ప్లేయర్ ఐడి సెలెక్ట్ చేస్తున్నామో ఆ ప్లేయర్ ఐడిలో మనకు అట్లనే వచ్చి వ్యూ అవుతుంది సార్. మన అదే మరి ఈ సెండ్ మెసేజ్ని మనం స్టాప్ చేయాలా అట్లనేటి కన్నాలో మనం స్టాప్ చేసే కానీ ఆప్షన్స్ ఉంది సార్. మన అక్కడ స్టాప్ అని ఒక ఆప్షన్ ఉంది చూస్తున్నారా, ఆ స్టాప్ అనే బటన్ మనం ప్రెస్ చేసినామంటే ఆ సెండ్ ఫ్లాష్ మెసేజ్ అట్లనే ఆప్షన్లో మన ఆ ప్లేయర్లో చూస్తుంటే స్టాప్ అవుతుంది సార్. మన దీంట్లో అన్ని ఆప్షన్స్నే ఉంది సార్. నేనే కలబెట్టి ఒకే సింగిల్ సాఫ్ట్వేర్లో పెట్టినాం సార్. మన లైవ్ పర్సంటేజ్ సార్. నెక్స్ట్ వచ్చి చూస్తుంటే మనకు వీడియో డీటెయిల్స్ మన సర్వర్లో స్టోర్ చేసేదానికన్నా డీటెయిల్స్ వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. మన సర్వర్లో వీడియోస్ వచ్చి ఆల్రెడీ స్టోర్ చేసిన వీడియోస్ మన లైవ్ చేసే టైంలో అట్ అండ్ సేమ్ టైంలో మన సర్వర్లో స్టోర్ అయింది కదా, ఆ వీడియోస్ చూసేందుకన్నా ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉంది. ఇప్పుడు మన సర్వర్లో స్టోర్ చేసిన వీడియోస్ అట్లని చెప్పేసి చూస్తుంటే మనకి ఇక్కడ మేనేజ్ వీడియోస్లో వీడియో డీటెయిల్స్ దాంట్లో క్లిక్ చేస్తుంటే మనకు వీడియో సర్వర్లో స్టోర్ చేసిన వీడియో ఆ డీటెయిల్స్ మనం ఇక్కడనే చేసుకోవచ్చు సార్. మన ఏ ఆల్బమ్ నేమ్ వచ్చి ఏమి ఇచ్చినామో అట్లని చెప్పేసి చూస్తుంటే మన ఈ ఆల్బమ్ నేమ్ ఇచ్చినామంటే జస్ట్ మనం సెలెక్ట్ చేస్తాము. ఆ ఆల్బమ్ నేమ్ సెలెక్ట్ చేస్తుంటే దానికి ఒక ప్లే రెడీ మన సర్వర్లో వచ్చి ఆటోమేటిక్గా జనరేట్ ఉంటుంది సార్. అది చూస్తుంటే మనకి ఇక్కడ వస్తుంది. దాన్ని జస్ట్ సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ షో అట్లనే మనం క్లిక్ చేస్తుంటే దీంట్లో మనకు దాని ఫైల్ సైజ్, క్రియేషన్ డేట్, దాని డిస్క్రిప్షన్ ఏ నేమ్ పెట్టినామో అన్ని డీటెయిల్స్నే వచ్చేస్తుంది సార్. డేట్, టైం, దాని ఫైల్ సైజ్ అన్ని డీటెయిల్స్నే మనకి ఇక్కడనే షో అవుతుంది సార్. మనం ఒకసారి ఏమైనా డెలీట్ చేయాలా అట్లాంటిగా అంటే ఈ ఫైల్ జస్ట్ మనం డెలీట్ కొడుతూ అంటే మనకు ఇమీడియట్గా అది డెలీట్ అవుతుంది సార్. జస్ట్ మీరు ఇక్కడ డెలీట్ అట్లనే ఒక ఆప్షన్ వచ్చి మీరు డెలీట్ పెడతారంటే ఇక్కడ ఫైల్ డెలీటెడ్ సక్సెస్ఫుల్లీ అట్లా అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది సార్. ఇది చూస్తుంటే మన సిడిలో నుంచి ఆ ఫైల్ డిలీట్ అవుతుంది. ఈ ఆప్షన్ చూస్తుంటే మనమే చేసుకోవచ్చు సార్. అంతలోకి చాలా బెనిఫిట్స్ ఉంది సార్ దీంట్లో. మనం ఒక వీడియోస్ అప్లోడ్ చేసానికో డెలీట్ చేసానికో అక్కడ డెవలప్మెంట్ టీమ్కో కనుక్కోవాలని అవసరం కాదు సార్, మీరే చేసుకోవచ్చు సార్. ప్లస్ చూస్తుంటే దీంట్లోనే మేనేజ్ వీడియోస్ అట్లనే దాంట్లో చూస్తుంటే వీడియో అప్లోడ్ చేసే కానీ ఆప్షన్స్ ఉంది సార్. అప్లోడ్ వీడియోస్ అట్లనేదని మనం క్లిక్ చేస్తుంటే దీంట్లో మనం యాంట్లో మనం అప్లోడ్స్ అయిపోతాము. ఆ యూఆర్ఎల్ ఏ యూఆర్ఎల్ అప్లోడ్స్ అయిపోతాము యూఆర్ఎల్ సెలెక్ట్ చేస్తాము. మనకి ఎట్లా మరి మెథడ్లో హెచ్టిటిపిలో ఎట్లా మనం సెలెక్ట్ చేసుకుంటాము. మనం వీడియో అప్లోడ్ చేయాలో ఆ వీడియో మనం బ్రౌజ్ చేసి సెలెక్ట్ చేసుకుంటాం సార్. మనం సెలెక్ట్ చేస్తుంటే ఆ ప్యాత్ మనకి ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. ప్లస్ చూస్తుంటే మనకు ఆల్బమ్ నేమ్ ఎట్లా మరి ఏ ఆల్బమ్ నేమ్ కావాలో అది మనం సెలెక్ట్ చేసుకుంటారో ఇక్కడ మన ఫైల్ డిస్క్రిప్షన్ నేమ్ వచ్చి ఏం కావాలని పెట్టేసి అప్లోడ్ పెడుతుంటే మనకు సర్వర్లో అప్లోడ్ అవుతుంది సార్. మనం చూస్తుంటే మనది ఎట్లా అంటే కేబీబీఎస్ ఎంత సైజ్ ఫైల్ కావాలో మనకు అది అప్లోడ్ అవుతా వస్తుంది సార్. దీంట్లో మనకు ప్లస్ వచ్చి చూస్తుంటే నెక్స్ట్ డౌన్లోడ్ చేసేదానికన్నా ఆప్షన్ ఉంది సార్. మన వీడియో మన సర్వర్లో దీనిపైన స్టోర్ చేసి పెట్టిన వీడియోస్ మన క్లయింట్స్ వచ్చి మనకు కావాలా అట్లా అని చెప్పేసి అడుగుతారంటే మీరు జస్ట్ ఆ వీడియో డౌన్లోడ్స్ అట్లనేది మేనేజ్ వీడియోస్లో వెళ్తారు. మీ వీడియో డౌన్లోడ్స్లో వచ్చి సెలెక్ట్ చేస్తుంటే మనకు వస్తుంది సార్. ఇప్పుడు చూస్తుంటే జస్ట్ మన అక్కడ మన ప్లేయర్ ఐడి చూస్తుంటే స్టోర్ డీటెయిల్స్ మనకు తెలిసిన ప్లేయర్ ఐడి సెలెక్ట్ చేస్తాము. అది ఏం ఫైల్ నేమ్ అనేది ఇక్కడ చూపించింది సార్. మనం నెక్స్ట్ చూస్తుంటే మనకు డౌన్లోడింగ్ ఆప్షన్ ఎట్లా కావాలో అది పెట్టుకుంటాము.
మనం బ్రౌజ్ చేస్తాం, యా ప్లేస్లో మనకు వచ్చి డౌన్లోడ్ అవ్వాలా అట్లని మనం చూస్తుంటే సెలెక్ట్ చేస్తుంటాము. జస్ట్ ఓకే కొట్టేసి ఇక్కడ డౌన్లోడ్ అట్లనే ఒక ఆప్షన్ కొడుతుంటే మనకు డైరెక్ట్ మన క్లౌడ్లోంచి మన సిడిఎన్లోంచి మీ అకౌంట్లోంచి చూస్తుంటే డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది సార్. ఇట్లా మరి చూస్తుంటే మనకి ఇది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. డౌన్లోడ్ అయిన వీడియోస్ మీ క్లయింట్స్కి మీరు సబ్మిట్ చేయొచ్చు సార్. జస్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి ఇది నా క్యాన్సిల్ చేస్తాను, మనం క్యాన్సిల్ చేస్తున్నా సార్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి చూస్తుంటే మనం క్యాన్సిల్ చేసింది, మన క్యాన్సిల్ చేసింది కానీ మెసేజ్ వచ్చి చూస్తుంది. ఇప్పుడు డొమైన్ రిస్ట్రిక్షన్ అట్లనే ఒక ఆప్షన్ వచ్చి చూస్తాను సార్. ఈ డొమైన్ రిస్ట్రిక్షన్ అట్లనే ఒక ఆప్షన్ వచ్చేసి ఏంటికంటే మనం చూస్తుంటే ప్లేయర్ చూస్తుంటే మనది ఒక సెక్యూరిటీ అని ఒక ప్రోగ్రామ్ ఏదో ఒకటి నడుస్తాము, ఒక కార్పొరేట్ ప్రోగ్రామ్ లేదో ఒక ప్రోగ్రామ్ చూస్తుంటే ఒక సెక్యూరిటీగా ఉండాలా, బయట వరకు తెలుగు అట్లనేటప్పుడు ఇప్పుడు చూస్తుంటే మనం ఎంతదా మన అడ్వాంటేజ్గా పెట్టి సెక్యూరిటీగా పెట్టాలో మనకు బ్యాక్ ఎండ్లో హ్యాకర్స్ అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళు చూస్తుంటే మనోడి కోడ్ ఎత్తి వేరే ఒక వాళ్ళుడి వెబ్సైట్లో వేసి దాన్ని వచ్చి పబ్లిష్ చేసేవచ్చాం. బట్ మన దీంట్లో చూస్తుంటే అట్లా మరి ఒకటి చేయకుండా ఉండేది దానికొన ఒక ఆప్షన్స్ ఉంది సార్. మీరు జస్ట్ ఏం చేస్తారంటే మనోడి లైవ్ ప్లే రేడియో లేదు మనోడి ఆల్రెడీ చేసిన రికార్డెడ్ ఈవెంటో ఏదో ఒక దాన్ని బ్లాక్ చేయాలా, ఆ వెబ్సైట్లో రాకూడదు అట్లన్నట్టుగా అంటే మనకి ఏదో దాన్ని సెలెక్ట్ చేస్తామో లోడ్ అనేది పెడతాం సార్. ప్లస్ వచ్చి చూస్తుంటే మనకి ఇక్కడ యాడ్ యూఆర్ఎల్, మనకి ఏ యూఆర్ఎల్ నుంచి బ్లాక్ చేయాలో ఆ యూఆర్ఎల్ నేమ్ పెడతాము. ఇప్పుడు నేను చూస్తుంటే live.ivb7.com అట్లనే ఒక యూఆర్ఎల్ పెట్టినాను సార్. దాంట్లో యాడ్ టు లిస్ట్ అట్లనే చూస్తుంటే ఇక్కడ మనకి లిస్ట్ అవుట్ అవుతుంది. దాంట్లో మనకు దీంట్లో మట్టుందా వివో వల్ల మన యా ఒక వెబ్సైట్లో ఇచ్చినామో దాంట్లో మటుందా వివో వాళ్ళే ద ప్రోగ్రామ్ షుడ్ బి వ్యూవబుల్ ఓన్లీ ఇన్ ద ఫాలోవింగ్ వెబ్సైట్ అట్లనే మరి ఒక ఆప్షన్స్ ఉంది సార్. దీంట్లో మనకు చూస్తుంటే 2 ఆప్షన్స్ ఉంది. మనకు ఆ ఒక వెబ్సైట్లో మటుందా రావాలా అట్లనే మరి కణాలు పెట్టుకోవచ్చు, ఆ ఒక వెబ్సైట్లో మట్టు రాకూడదు అట్లనే మారినాలో మనం పెట్టుకోవచ్చు సార్. కింద ఆప్షన్ చూస్తే సార్ మనం యా వెబ్సైట్లో రాకూడదో ఆ వెబ్సైట్ని మనం మెన్షన్ చేసి పెట్టేస్తుంటే అదే మరి మనకు ఆప్షన్స్ ఉంది సార్. 2 ఆప్షన్స్ ఉంది సార్. మన దీంట్లో ఇట్లా మరి సెలెక్ట్ చేసి మన ఇక్కడ సేవ్ అని చెప్పేసి పెట్టేస్తూ అంటే మనకి ఇది ఇప్పుడు చూస్తుంటే నేను ఈ వెబ్సైట్లో మట్టు రాకూడదు, ద ప్రోగ్రామ్ షుడ్ బి వ్యూవబుల్ ఆన్ ద వెబ్సైట్ దీంట్లో మట్టు రాకూడదు అట్లనే కోసం నేను పెడతాను సార్. మనం జస్ట్ సేవ్ అట్లనే దాన్ని మన ఆప్షన్ పెడతాం అంటే మనకు అది సేవ్ సక్సెస్ఫుల్లీ అట్లనే వచ్చేస్తుంది. మనకి ఇప్పుడు అక్కడ పోయి ఆ వెబ్సైట్లో ఉండేది అని రిఫ్రెష్ చేస్తూ అంటే ఆ live.ivb7.com అట్లనే దాంట్లో వేస్తుండేది మనకు చూస్తుంటే దాంట్లో వేస్తుంటే మన ప్లేయర్ ఇది చూస్తుంటే మనకు బ్లాక్ అవుతుంది సార్. నెక్స్ట్ చూస్తుంటే మనకు ఆ స్కర్లింగ్ ఆ ఫ్లాష్ న్యూస్ మనం ఒకటి పెట్టినాం కదా సార్, ఆ ఫ్లాష్ న్యూస్ పెట్టిండేదానికనే మనకి ఇక్కడ చూస్తుంది సార్. చూడండి సార్ మనకి అక్కడ మనం ఒక ఫ్లాష్ న్యూస్ అని చెప్పేసి ఒకటి పెట్టినాం కదా సార్, వెల్కమ్ అని చెప్పేసి అది ఇక్కడ వస్తుంది చూడండి సార్. మనం అది చూస్తుంటే ఒక లైవ్లోనే మనకు జస్ట్ మనం ఒక టైప్ కొట్టి సెండ్ ఇన్ కొడుతుంటే మనకు అది ప్లేయర్లో వస్తుంది సార్. అది చూస్తుంటే రన్నింగ్లోనే ఉంటుంది సార్. మనం ఎప్పుడు స్టాప్ చేస్తామో ఆ వాళ్ళ వరకు రన్నింగ్లోనే ఉంటుంది. నేను చూస్తుంటే మనకు అన్ని కరెక్ట్గా వర్క్ అవుతుంది సార్. మనకి ఏమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలంటే మోర్ డీటెయిల్స్కో మన కాంటాక్ట్ నెంబర్ చెప్తానండి సార్, నోట్ చేసుకోండి సార్. ఈ నెంబర్కి మనకు కాల్ చేస్తుంటే మనడి అన్ని డీటెయిల్స్నే మీకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. మనడి కాంటాక్ట్ నెంబర్ చూస్తుంటే 9789 again 978955. ఇంకొక నెంబర్ నోట్ చెప్తాను సార్, 9789 again 978981. ఇంకొక నెంబర్ సార్ 9789978958. అట్లా ఈ నెంబర్ నాదండి సార్. ఈ నెంబర్ మనకు కాంటాక్ట్ చేసుకుంటుంటే మనకు అన్ని డీటెయిల్స్నే ఇస్తాం సార్. ప్లస్ చూస్తుంటే మనోడి వెబ్సైట్ ఉంది సార్. మనోడి వెబ్సైట్ యూఆర్ఎల్ ఏమంటే ivb7.com. దాంట్లో చూస్తుంటే మనోడి ప్రోడక్ట్ మనోడి డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్నే దాంట్లో ఉంది సార్. మీరు జస్ట్ ivb7.com అట్లనే ఒక దీంట్లో పోతారంటే మనకు అన్నీనే వస్తుంది సార్. ఇంకా మనోడి నెక్స్ట్ వీడియోలో చూస్తుంటే మీకు ఎట్లంతా యూస్ చేయాలా అన్ని డీటెయిల్స్ని మీకు నెక్స్ట్ వీడియోలో మీకు సబ్మిట్ చేస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.